ఒక చిన్న గ్రామంలో రాజు అనే బాలుడు ఉండేవాడు. రాజుకు చిత్రాలు గీయడం అంటే ఎంతో ఇష్టం. ఒక సాయంకాలం సూర్యుడు కొండల వెనక అస్తమిస్తున్నప్పుడు రాజు ఒక పాత స్త్రీ బరువైన బుట్ట మోస్తూ ఇబ్బంది పడుతున్న దాన్ని చూశాడు. వెంటనే అతను వెళ్ళి ఆమెకు సహాయం చేశాడు. ధన్యవాదాలు మంచివాడా అని ఆమె సంతోషంగా చెప్పింది. నీ దయకి బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను అంటూ ఒక అందమైన బ్రష్ని ఇచ్చింది. ఇది సాధారణ బ్రష్ కాదు, నువ్వు గీసినవి జీవం పొందుతాయి, దీన్ని జాగ్రత్తగా ఉపయోగించు అని ఆమె చెప్పింది. ఆనందంతో రాజు ఇంటికి వెళ్ళి అది ప్రయత్నించాడు. అతను ఒక చిన్న పిట్టను గీశాడు. ఆ పిట్ట అక్కడ నుంచి ఎగిరిపోవడంతో ఆశ్చర్యంగా నమ్మలేకపోయాడు. తరువాత రోజు అతను తన గ్రామస్తుల కోసం తిండి గీశాడు. విరిగిన పరికరాలను కొత్తవిగా మార్చి వారికి సహాయం చేశాడు. గ్రామస్తులు సంతోషించి అతనికి ధన్యవాదాలు చెప్పారు. కానీ ఆ మాయజంతరంపై వార్తలు త్వరగా వ్యాపించాయి. దురాశపడి ఉన్న రాజు గురించి తెలుసుకున్నాడు. ఆ రాజు బ్రష్ని తీసుకురమ్మని ఆదేశించాడు. కానీ రాజు అంగీకరించలేదు. కోపంతో రాజు తన సైనికులను పంపించి బ్రష్ను బలవంతంగా తీసుకురమ్మని చెప్పాడు. రాజు తెలివిగా వెంటనే ఒక గుర్రాన్ని గీశాడు. దానిపై ఎక్కి కొండల వైపు పారిపోయాడు. అక్కడ నుంచి రాజు తన మాయజంతరాన్ని ఉపయోగించి అవసరంలో ఉన్న వారిని సహాయం చేసుకుంటూ ఉండిపోయాడు. ఎప్పటికీ ఆ దురాశపడ్డ రాజు చేతిలో పడకుండా జాగ్రత్త పడ్డాడు. ఇలా రాజు ఒక హీరో అయ్యాడు. మన దయ, సృజనాత్మకత ప్రపంచాన్ని మంచి దిశగా మార్చగలమని అందరికీ సందేశం ఇచ్చాడు.